హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 35. నా ప్రీవియస్ వీడియోలో నరకాసుడు వధ గురించి వివరించాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో పౌండ్రక వసుదేవుడు గురించి, ఆయన కృష్ణుడితో ఎలా విభేదించాడు, లేకపోతే కృష్ణుడితో ఎలా యుద్ధం చేశాడు అన్నది ఈ వీడియోలో వివరిస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కరువు దేశానికి రాజు పౌండ్రక వసుదేవుడు. అతడు మూర్ఖుడే కాకుండా దురహంకారి కూడా. తనకి వసుదేవుడు అనే పేరు ఉండటం వల్ల తానే నిజమైన వాసుదేవుడని ద్వారకలో ఉండే శ్రీకృష్ణుడు తన పేరు పెట్టుకుని వాసుదేవుడుగా చలామణి అవుతున్నాడని భ్రమించాడు. అతడి చుట్టూ ఉన్న అనుచరులు కూడా అతడిలా వెర్రివారే. అందరూ కలిసి పౌండ్రకుణ్ణి బ్రహ్మని నిజమని నమ్మించసాగారు. నిత్యం అతన్ని శ్రీ మహావిష్ణువుగా అలంకరించి పొగడ్తలతో స్తుతులతో ముంచెత్తేవారు. క్రమంగా అతడికి పిచ్చి తలకెక్కి తనకి తప్ప ఎవరికీ వసుదేవనామం ఉండకూడదని భావించాడు. వెంటనే ఒక దూతతో తన సందేశాన్ని శ్రీకృష్ణుడికి చెప్పమని పంపించాడు. పౌండ్రక వాసుదేవుడు పంపిన దూత శ్రీకృష్ణుడి సభలో ఉండగా వచ్చి ఇలా చెప్పాడు: ఓయి కృష్ణ యాదవ, ఈ భూమండలాన్ని రక్షించడానికి వాసుదేవుడైన నేను అవతరించాను. నీవు నా పేరుని, నా చిహ్నాలని ఉపయోగించి సంచరిస్తున్నావని తెలిసింది. ఇది నీకు తగదు. ఇకపై నీవు నా వాసుదేవ నామాన్ని వినియోగించకుండా నన్ను శరణు వీడుకో, లేదా నాతో యుద్ధానికి తలపడు. నిన్ను సరాసరి యమలోకానికి పంపిస్తా అని అన్నాడు. ఆ మాటలు విన్న సభాపతులు అందరూ ఎవడీ పిచ్చివాడు, పిచ్చి సందేశం పంపాడు అని నవ్వుకున్నారు. అసలు ఇలాంటి మూర్ఖుడు కూడా ఉంటాడా అని ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు పౌండ్రికుడు దూతతో, పోయి నువ్వు వెళ్ళి నీ వాసుదేవుడికి చెప్పు, ఏ ఆయుధాలని నన్ను విసర్జించమన్నాడో అవే ఆయుధాలతో పౌండ్రక వాసుదేవుడిని అతడి అనుచరుని సమూలంగా సంహరిస్తానని, యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు అని చెప్పి పంపాడు. దూత తిరిగి తన రాజు దగ్గరికి వెళ్లి శ్రీకృష్ణుడి సందేశాన్ని వినిపించాడు. పౌండ్రకుడు శ్రీకృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీకృష్ణుడు పౌండ్రికుడి రాజ్యం మీదకి దండెత్తుతాడు. పౌండ్రకుడు కూడా ఎంతో ఉత్సాహంగా 2 అక్షౌహిణుల సైన్యంతో శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. అతడికి ఆసరాగా మిత్రుడైన కాశీరాజు 3 అక్షౌహిణీల సైన్యం వెంటబెట్టుకొచ్చాడు. యుద్ధ రంగంలోకి అచ్చం శ్రీకృష్ణుల వేణువుని, పింఛాన్ని, పీతాంబరాన్ని, కిరీట కుండలాల్ని ధరించి పకటి వేషగాడిలా వచ్చాడు. అతన్ని చూసి శ్రీకృష్ణుడికి నవ్వాగలేదు. ఈ పరిహాసం చూసి ఆగ్రహంగా పౌండ్రకుడు ఎన్నో ఆయుధాలని శ్రీకృష్ణుని మీదకు ప్రయోగించాడు. ఆయన వాటన్నిటినీ తునాతునకలు చేసి చివరికి తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. పౌండ్రక వాసుదేవుడు తలని నరికేశాడు. ఒక పక్క పౌండ్రకుడు మరణించిన యుద్ధం విరమించకుండా పౌరుషాన్ని చూపిస్తున్న కాశీరాజు తలని కూడా తన చక్రాయుధంతో ఖండించింది. ఆ తల కాశీరాజు కోటలో పడేలా బాణంతో కొట్టాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా పౌండ్రకుడి మీద విజయం సాధించి శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. నిరంతరం శ్రీకృష్ణుడి పేరునే తలుస్తూ, ఆయన్ని అలంకారాన్నే ధరిస్తూ కృష్ణ నామస్మరణతోని జీవితాన్ని గడిపిన పౌండ్రక వాసుదేవుడు చివరికి కృష్ణుడి చేతులను మరణించి కృష్ణ సాయుధ్యం పొందాడు. అక్కడ కాశీరాజు తల కోటలో పడటం చూసి అందరూ ఎంతో దుఃఖించారు. కాశీరాజు మరణ కారకుడు శ్రీకృష్ణుడని తెలుసుకున్నాడు కాశీరాజు పుత్రుడైన సుదీక్షణుడు. కృష్ణుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా కృష్ణుని సంహరించే శక్తిని ప్రసాదించమన్నాడు. అయితే శివుడు తన అభిచార హోమం చేసి తద్వారా అతడి కోరిక తీర్చుకోమని ఉపదేశించాడు. సుదక్షిణుడు ఎంతో నిష్ఠగా పరమేశ్వరుడు చెప్పిన అభిచార హోమాన్ని నిర్వహించాడు. యాగం పూర్తయిన తర్వాత హోమగుండం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. సుదక్షిణుడికి దాన్ని ద్వారకా నగరంలో ఉన్న కృష్ణుడి మీదకు ప్రయోగించాడు. మహోజ్వలంగా తాటి చెత్తంత ఎత్తైన జ్వాలాన్ని విరజమ్ముతూ కృత్యాశక్తి ద్వారకా నగరంలోకి ప్రవేశించింది. నగరాన్ని అంతా ధ్వంసం చేస్తూ విచ్చలవిడిగా సంచరించింది. దాన్ని దాటికి తట్టుకోలేక నగరవాసులంతా పరుగున వచ్చి కృష్ణుడిని శరణు వేడుకున్నారు. ఆయన విషయం గ్రహించి ఆ కృత్య మీద చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శనం సూర్యుడిలా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కృత్యాన్ని తరిమి కొట్టింది. దాన్ని తరుముతూ వెళ్లి ప్రయోగించిన సుదీక్షని అతని నగరాన్ని దహించి తిరిగి కృష్ణుడి చెంతకు చేరింది. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.